Hi students, let's continue our discussion related to equilibrium. అయితే I forgot to say you one point while we are solving problems. ఏంటంటే we have discussed so far ఇలాంటి సిచ్యువేషన్ చూసాం కదా. there are ఇది ఒక సిలిండర్, ఇది ఇంకొక సిలిండర్, ఇది గ్రౌండ్. సేమ్ రెండు కూడా మాస్ ఎమ్ రేడియస్ ఆర్, మాస్ ఎమ్ రేడియస్ ఆర్. అయితే వీ హ్యావ్ ఫౌండ్ అవుట్ ద ఫోర్స్ ఎగ్జర్టెడ్ బై ఇది ఇది ఇక్కడ. సో అండ్ ఈ రెండింటి మధ్యలో ఉన్న ఫోర్సెస్ మొత్తం 4 ఫోర్సెస్ క్యాలిక్యులేట్ చేసాం. అయితే ఇందులో ఒక ఫోర్స్ మాత్రం డైరెక్ట్గా చెప్పొచ్చు. ఇన్ దీస్ 3 ఫోర్సెస్ ఈవాల్ ఇంట్రాక్షన్, గ్రౌండ్ ఎగ్జైటేషన్ ఫోర్స్, ఈ 4 ఫోర్సెస్లో ఒక ఫోర్స్ యూ డోంట్ నీడ్ టు క్యాలిక్యులేట్ ఎనీథింగ్, బట్ జస్ట్ లుకింగ్ ఎట్ ద సిచ్యువేషన్ అని కాదు, ప్రాబ్లమ్ని చూడంగానే యూ కెన్ సే దట్ ఫోర్స్ అనమాట. ఎంత ఉంటుందో యూ కెన్ సే దట్. థింక్ అబౌట్ అ ఫ్యూ సెకండ్స్. ఆ 4 ఫోర్సెస్లో ఏది డైరెక్ట్గా చెప్పొచ్చు వితౌట్ క్యాలిక్యులేటింగ్, జస్ట్ పెన్ పేపర్ మీద పెట్టకుండా లుకింగ్ ఎట్ ద సిచ్యువేషన్, లుకింగ్ ఎట్ ద ఫిగర్, వీ కెన్ సే వన్ ఆఫ్ దోస్ 4 ఫోర్సెస్. Just think about it for a few seconds. అయితే ఈ 2 మాసెస్ ఉన్నాయి కదా, ఈ సిలిండర్ ఒకటి, ఈ సిలిండర్ ఒకటి. ఈ 2 సిలిండర్స్ మీద మొత్తం ఎన్ని ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయి? ఈ సిలిండర్ మీద 3 ఫోర్సెస్. ఫస్ట్ సర్ఫేస్, సెకండ్ సర్ఫేస్. ఫస్ట్ సర్ఫేస్ ఎగ్జర్ట్ చేసే ఫోర్స్, సెకండ్ సిలిండర్ ఎగ్జర్ట్ చేసే ఫోర్స్. ఇది ఫస్ట్ సిలిండర్ అనుకుందాం, సెకండ్ సిలిండర్ అనుకుందాం. సెకండ్ సిలిండర్ ఎగ్జర్ట్ చేసే ఫోర్స్, ఇంకొకటి గ్రావిటీ. అయితే జస్ట్ లుక్ ఎట్ ద సెకండ్ సిలిండర్. ఫస్ట్ సిలిండర్, సెకండ్ సిలిండర్. సెకండ్ సిలిండర్ మీద ఫస్ట్ సిలిండర్ ఎగ్జర్ట్ చేసే ఫోర్స్, సెకండ్ సర్ఫేస్ ఎగ్జర్ట్ చేసే ఫోర్స్, ఇంకొకటి గ్రావిటీ, కింద గ్రౌండ్ ఎగ్జర్ట్ చేసే ఫోర్స్. ఓకే, ఫస్ట్ సిలిండర్ మీద 3, దీని మీద 4 ఫోర్సులు ఉన్నాయి. అయితే జస్ట్ లుక్ ఎట్ ద సిచ్యువేషన్ లైక్ ఈ 2 సిలిండర్స్ కలిపి నేను ఒక ఆబ్జెక్ట్ లాగా అనుకుంటా. ఇఫ్ మై సిస్టమ్ కన్సిస్ట్ ఆఫ్ దీస్ 2 సిలిండర్స్, ఆ 2 సిలిండర్స్ని కలిపి నేను ఒక ఆబ్జెక్ట్ కన్సిస్ట్ ఆఫ్ సమ్ మాస్ లాగా అనుకుంటే ఎంత మాస్? 2m మాస్ కదా. సో ఈ 2m మాసెస్ మీద ఉన్న ఎక్స్టర్నల్ ఫోర్సెస్ ఏంటిది? ఈ రెండింటి మధ్యలో ఉన్న ఇంట్రాక్షన్ ఫోర్స్ ఆర్ కాంటాక్ట్ ఫోర్స్ అనేది దట్ బికమ్స్ ఇంటర్నల్, నాట్ ఎక్స్టర్నల్. ఎక్స్టర్నల్ ఫోర్సెస్ ఆర్ దీని మీద mg, దీని మీద m, దీని మీద గ్రావిటీ, దీని మీద గ్రావిటీ, మొత్తం కలిపితే 2mg గ్రావిటీ ఒకటి ఎక్స్టర్నల్ ఫోర్స్. ఇంకొక ఎక్స్టర్నల్ ఫోర్స్ ఏంటిది? ఇది ఎగ్జర్ట్ చేసే ఫోర్స్, సెకండ్ ఎగ్జర్ట్ చేసే ఫోర్స్, గ్రౌండ్ ఎగ్జర్ట్ చేసే ఫోర్స్, రైట్?
ఇటువైపు నుండి ఫస్ట్ వాల్, ఇటువైపు నుండి సెకండ్ వాల్, ఇటువైపు నుండి గ్రౌండ్, అండ్ ఓవరాల్గా దీనికి గ్రావిటీ కూడా ఉంటుంది. అయితే ఈ 2 సిలిండర్స్ కలిపి ఒక ఆబ్జెక్ట్ అనుకుంటే ఆ ఆబ్జెక్ట్ని ఎవరు బేర్ చేస్తున్నారు? గ్రౌండ్, ఈ రెండు కలిపి బేర్ చేస్తున్నాయి. ఫైన్. అయితే దీని మీద ఫైనల్గా ఎవరికి అగెనెస్ట్ బేర్ చేస్తుంది? ఈ గ్రౌండ్ అండ్ ఈ 2 సర్ఫేసెస్, 2 వాల్స్, 2 సర్ఫేస్, ఈ 2 వాల్స్ అండ్ ఈ గ్రౌండ్ గ్రావిటీకి అగెనెస్ట్గా దీస్ 3 థింగ్స్ ఆర్ బేరింగ్ మై 2m మాస్ ఆబ్జెక్ట్ అన్నమాట. అయితే దీన్ని బేర్ చేయడానికి ఈ 2 ఫోర్సెస్ ఎగ్జాక్ట్లీ హారిజాంటల్ ఉంటాయి, సో వర్టికల్ ఉండవు. యాక్చువల్లీ గ్రావిటీ ఎంత? 2mg కదా. ఓకే, గ్రావిటీ ఎగ్జాక్ట్లీ డౌన్వర్డ్ ఉంది. అండ్ ఈ 2 వాల్స్ ఎగ్జర్ట్ చేసే ఫోర్సెస్ నా ఈ ఆబ్జెక్ట్ మీద ఇటువైపు ఉన్నాయి. సో వాల్స్ ఎగ్జర్ట్ చేసే ఫోర్సెస్ అనేవి గ్రావిటీని బ్యాలెన్స్ చేయడానికి హెల్ప్ అవ్వట్లే. గ్రావిటీని బ్యాలెన్స్ చేయడానికి హెల్ప్ అయ్యేది ఒకటే ఒక ఎక్స్టర్నల్ ఫోర్స్, గ్రౌండ్ ఎగ్జర్ట్ చేసే ఫోర్స్. సో గ్రౌండ్ ఎగ్జర్ట్ చేసే ఫోర్సే గ్రావిటీకి ఈక్వల్ అవ్వాలి. ng is equals to gravity, అండ్ ఇక్కడ ఈ గ్రావిటీ ఎంత? 2mg. సో ఇదే కదా మీకు సాల్వ్ చేస్తే వచ్చేది. ఈ రెండింటిని కలిపి ఈ గ్రౌండ్ బేర్ చేస్తుంది, ఈ 2 వెయిట్స్ని. ఈ 2 వెయిట్స్ని బేర్ చేయడానికి వాల్స్ హెల్ప్ చేయవు. బికాస్ వెయిట్ని బేర్ చేయాలంటే ఆ వెయిట్ ఆర్ గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది వర్టికల్గా ఉంది. కానీ వాల్స్ ఓన్లీ హారిజాంటల్గానే ఫోర్స్ ఎగ్జర్ట్ చేయగలవు. ఎంతైనా ఎప్పుడైనా హారిజాంటల్గానే ఫోర్స్ ఎగ్జర్ట్ చేయగలదు. సో దీస్ వాల్స్ డజంట్ హెల్ప్ ఇన్ బ్యాలెన్సింగ్ ది గ్రావిటీ అన్నమాట. ఓన్లీ ద వర్టికల్ ఫోర్స్, దట్ ఈస్ గ్రౌండ్ ఎగ్జర్ట్ చేసే ఫోర్స్, అదే బేర్ చేస్తుంది ఈ రెండింటి వెయిట్స్ని. ఈ వాల్స్ ఏం చేస్తాయంటే ఇవి పొజిషన్లో ఉండడానికి హెల్ప్ చేస్తాయి వాల్స్ అన్నమాట. సో గాట్ దిస్ పాయింట్? సో సేమ్ ఇలానే ఇప్పుడు విల్ సీ మనం డిస్కస్ చేసిన సిచ్యువేషన్స్లోనే ఏ సిచ్యువేషన్స్లో డైరెక్ట్లీ వీ కెన్ సే గ్రౌండ్ ఎగ్జర్ట్ చేసే ఫోర్స్ని, నార్మల్ ఫోర్స్ని డైరెక్ట్గా చూసి చెప్పవచ్చు. Just a minute, students.
sorry for the disturbance. Okay, let's look at this situation. సో ఇది ఇలాంటి సిచ్యువేషన్ కూడా ఒకటి డిస్కస్ చేశాం కదా. ఇది క్యాపిటల్ M అని, స్మాల్ m అని, స్మాల్ r, క్యాపిటల్ R. సో ఇక్కడ కూడా ఏమేమి ఫోర్సెస్ కనుక్కోవాలి? ఈ వాల్, గ్రౌండ్, ఈ రెండింటి మధ్యలో కాంటాక్ట్ ఫోర్స్. సో ఈ 4 ఫోర్సెస్ కావాలి. ఈ 4 ఫోర్సెస్ క్యాలిక్యులేట్ చేసాం మనం. సో ఇందులో గ్రౌండ్ ఎక్సైట్ చేసే ఫోర్స్ని ఈ కేసులో కూడా వీ కెన్ సే డైరెక్ట్గా చెప్పొచ్చు. ఇఫ్ యూ టేక్ దీస్ 2 masses, స్మాల్ m and క్యాపిటల్ M, యాజ్ అ హోల్ సిస్టమ్, ఆ సిస్టమ్ మీద ఎక్స్టర్నల్ ఫోర్సెస్ 4 ఫోర్సెస్. దిస్ ఈజ్ మై సిస్టమ్. దీని మీద 4 ఎక్స్టర్నల్ ఫోర్సెస్. అది ఫస్ట్ వాల్, సెకండ్ వాల్, గ్రావిటీ. ఓకే, గ్రావిటీ అనేది ఒకే కైండ్ ఆఫ్ ఫోర్స్ కాబట్టి ఇదొక ఫోర్స్, ఇది 2 ఫోర్సులు. సో 3, అండ్ ఒకటి కింద నుండి ఎగ్జిట్ చేసే నార్మల్ గ్రౌండ్. సో ఈ గ్రావిటీని బేర్ చేసేది ఇదొక్కటే. ఈ 2 కూడా ఎగ్జాక్ట్ హారిజాంటల్ అయిపోయి. సో దీస్ 2 things డజంట్ హెల్ప్ ఇన్ బ్యాలెన్సింగ్ ద గ్రావిటీ. కాబట్టి సేమ్ ఈ కేసులో కూడా NG ఏమవుతుంది? ఇక్కడ నార్మల్ ఫోర్స్ స్మాల్ m ప్లస్ క్యాపిటల్ M into G, రైట్? సో అండ్ రీసెంట్లీ వీ హ్యావ్ డిస్కస్డ్ ఈ సిచ్యువేషన్ కూడా కదా. సేమ్ ఇక్కడ కూడా అంతే. ఈ సిచ్యువేషన్లో 3 masses ఉన్నాయి. 3 massesని ఒక సిస్టమ్ లాగా తీసుకుంటే ఈ 3 masses మీద ఈ రెండింటి మధ్యలో ఇంట్రాక్షన్ ఫోర్స్, ఈ రెండింటి మధ్యలో ఇంట్రాక్షన్ ఫోర్స్ అనేది, ఆఫ్ కోర్స్ ఈ రెండింటి మధ్యలో ఇంట్రాక్షన్ ఫోర్స్ కూడా, బట్ ఈ కేసులో ఉండదు, అనేది ఇంటర్నల్ ఫోర్స్ అవుతుంది. సో ఎక్స్టర్నల్ ఫోర్సెస్ ఏంటివి? ఈ 3 massesకి ఈ వాల్, గ్రౌండ్. అయితే 1 point ఇక్కడ ఈ సిచ్యువేషన్లో ఏంటిదంటే, ఓకే సపరేట్గా గీస్తున్నా. లెట్స్ సే దిస్ ఈజ్ మై సిస్టమ్. ఈ సిస్టమ్ మీద ఇటువైపు వాల్ ఇటు ఫోర్స్ ఎగ్జర్ట్ చేస్తుంది, ఇటువైపు వాల్ ఫోర్స్ ఎగ్జర్ట్ చేస్తుంది, గ్రౌండ్ 2 points దగ్గర ఫోర్స్ ఎగ్జర్ట్ చేస్తుంది, ఇక్కడొకటి, ఇక్కడొకటి. ఓవరాల్ గ్రావిటీ మనకు తెలుసు, దట్ ఈస్ 3 డౌన్వర్డ్, ఇది డౌన్వర్డ్, ఇక్కడ కూడా డౌన్వర్డ్. సో mg 3mg, గ్రావిటీ 3mg తెలుసు. సో ఇప్పుడు ఈ గ్రావిటీని ఎవరు బ్యాలెన్స్ చేస్తున్నారు? గ్రౌండే బ్యాలెన్స్ చేస్తుంది, బట్ గ్రౌండ్ ఈజ్ బ్యాలెన్సింగ్ ఎట్ 2 different points కదా. అండ్ వీ నో బై సిమెట్రీ ఈ 2 points దగ్గర గ్రౌండ్ సేమ్ అమౌంట్ ఆఫ్ ఫోర్స్ ఎగ్జర్ట్ చేస్తుంది, నార్మల్ ఫోర్స్, బికాజ్ దేర్ హ్యాస్ బీన్ అ సిమెట్రీ ఓవర్ దేర్. సో కాబట్టి ఇక్కడ హాఫ్, ఇక్కడ హాఫ్. ఈ 3mgలో ఇక్కడ 3mg/2, ఇక్కడ 3mg/2.
3mg/2 ఇక్కడ, 3mg/2 ఇక్కడ, రైట్. అండ్ ఆల్సో సేమ్ ఈ కేసులో కూడా గ్రౌండ్ ఎగ్జర్ట్ చేసే ఫోర్స్ ఏమవుతుంది, ఈ 3 మాసెస్ అంత ఫోర్స్ అవుతుంది. సో అయితే ఈ 3 మాసెస్ని గ్రౌండ్ ఒకే పాయింట్ దగ్గర బేర్ చేస్తుంది. సో కాబట్టి ఇక్కడ డైరెక్ట్లీ 3mg, రైట్. Just a minute, students. Okay, let's discuss the situation. ఇది 3m మాస్, ఇది n మాస్. అయితే ఇది 4r రేడియస్, ఇది 4r రేడియస్, ఇది r రేడియస్. ఇది ఇలా ఉన్నాయి. అయితే I am exerting force like this. ఇలా ఫోర్స్ ఎగ్జర్ట్ చేస్తున్నా. ది ప్రాబ్లమ్ ఈజ్ ఇక్కడ ఏం కనుక్కోవాలంటే వాట్ ఈజ్ ఎఫ్ మినిమమ్ సో దట్ ఈ 3m అనే మాస్ జస్ట్ లిఫ్ట్ అవుతుంది, ఇట్ స్టార్ట్స్ టు లిఫ్ట్. సో దెన్ వాట్ ఈస్ ద ఎఫ్ మినిమమ్ where it starts to lift annamata. So you got the question right. Aithe ippudu situation is like this. Ippudu can you say what is the force exerted by this wall? 0, right? ఈ రెండింటి మధ్యలో ఇంటరాక్టివ్ ఫోర్స్ ఎంత ఆర్ కాంటాక్ట్ ఫోర్స్ ఎంత, ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? డూ వీ నీడ్ టు క్యాలిక్యులేట్ దట్? నో, బికాస్ ఇట్ ఈస్ జస్ట్ లయింగ్ దేర్, ఇట్ ఈస్ ఆల్సో జస్ట్ లయింగ్ దేర్. దీస్ టూ థింగ్స్ ఆర్ నాట్ ఎట్ ఆల్ ఎగ్జర్టింగ్ ఫోర్సెస్ ఆన్ ఈచ్ అదర్. ఇది కూడా
ఇది దీని మీద కూడా ఫోర్స్ ఎగ్జర్ట్ చేయట్లేదు. దీస్ టూ థింగ్స్ అలా ఉన్నాయి, జస్ట్ అలా ఉన్నాయి. నేను ఫోర్స్ ఎగ్జర్ట్ చేయడం స్టార్ట్ చేస్తే ఇది దీని మీద ఫోర్స్ ఎగ్జర్ట్ చేయడం స్టార్ట్ అవుతుంది. ఇన్ రిటర్న్ ఇది కూడా దీని మీద ఫోర్స్ ఎగ్జర్ట్ చేస్తుంది, కాబట్టి ఇది కూడా దీని మీద ఫోర్స్ ఎగ్జర్ట్ చేస్తుంది. దట్ విల్ హ్యాపెన్ వెన్ ఎగ్జర్ట్ ఫోర్స్, ఇలా ఫోర్స్ ఎగ్జర్ట్ చేసేటప్పుడు. ఓకే, అయితే నేను ఫోర్స్ ఎగ్జర్ట్ చేస్తున్నా టు లిఫ్ట్ దిస్. సో యాక్చువల్లీ దీన్ని ఇట్ స్టార్ట్స్ టు లిఫ్ట్ అంటే, జనరల్గా దీన్ని లిఫ్ట్ చేయాలంటే దీని వైపు ఎటువైపు ఫోర్స్ ఉంటే లిఫ్ట్ అవ్వగలుగుతుంది? దీని గ్రావిటీ డౌన్వర్డ్ 3 mg ఉంది, రైట్? 3 mg. సో ఇంత ఫోర్స్తో నేను అప్వర్డ్ పుల్ చేశాను అనుకోండి. జనరలీ దీన్ని లిఫ్ట్ చేయాలంటే దీనికి ఒక అప్వర్డ్ ఫోర్స్ కావాలి. సో నేను ఈ 3m అనే మాస్ని లిఫ్ట్ చేయడానికి ఐ కెన్ లిఫ్ట్ లైక్ దిస్ బై యూజింగ్ మై హ్యాండ్స్ ఆర్ సంథింగ్. ఇలా అప్వర్డ్ ఫోర్స్ క్రియేట్ చేసి నేను 3m మాస్ని ఐ కెన్ లిఫ్ట్ అప్. బట్ నేను దీన్ని వాడి దీన్ని లేపాలంట. దీని మీద ఫోర్స్ ఎగ్జర్ట్ చేయడం వల్ల ఇది పైకి లేవాలి. హౌ డస్ దట్ హ్యాపెన్? సి, ఇఫ్ ఐ ట్రై టు ఎగ్జర్ట్ ఫోర్స్ ఆన్ దిస్, అప్పుడు ఈ రెండు అటాచ్ అయ్యి ఐ మీన్ పక్కన ఉన్నాయి కదా. నేను దీని మీద ఫోర్స్ ఎగ్జర్ట్ చేయాలని ట్రై చేసినప్పుడు అప్పుడు ఇది దీని మీద ఫోర్స్ ఎగ్జర్ట్ చేస్తుంది. ఈ రెండింటి మధ్య కాంటాక్ట్ ఫోర్స్ క్రియేట్ అవుతుంది. ఐ మీన్ ఇది దీనికి వచ్చి తగలడం వల్ల ఈ రెండింటి మధ్యలో కాంటాక్ట్ ఫోర్స్ వస్తుంది. సో ఈ రెండింటి మధ్యలో కాంటాక్ట్ ఫోర్స్ ఎలా ఉంటుంది? అప్పుడు 3m మీద ఫోర్స్ ఎట్లా వస్తుంది? కాంటాక్ట్ ఫోర్స్ లెట్స్ సే ఇది ఇలా వస్తుంది, రైట్? ఈ m ఎగ్జర్ట్ చేసే కాంటాక్ట్ ఫోర్స్ ఇలా ఉంటుంది, నార్మల్ ఫోర్స్. అయితే ఇప్పుడు నేను Fతో ఫోర్స్ ఎగ్జర్ట్ చేయడం వల్ల ఇది ఈ రెండింటి మధ్యలో కాంటాక్ట్ ఫోర్స్ జనరేట్ అయింది, అండ్ అయిన కాంటాక్ట్ ఫోర్స్ ఇలా ఎగ్జర్ట్ చేస్తుంది. సో ఈ 3m మీద వచ్చిన ఆ రెండింటి మధ్యలో నార్మల్ ఫోర్స్ ఉంటుంది కదా. సో 3m మీద ఇలా వచ్చిన ఫోర్స్లో లెఫ్ట్ వర్డ్ కాంపోనెంట్ ఉంటుంది, అప్వర్డ్ కాంపోనెంట్ ఉంటుంది. సో ఇన్ దిస్ వే ఐ కెన్ క్రియేట్ అప్వర్డ్ కాంపోనెంట్. అప్వర్డ్ ఫోర్స్ని నేను ఇలా ఎగ్జర్ట్ చేస్తున్నాను అనమాట 3m మాస్ మీద, టు లిఫ్ట్ 3m మాస్. అండ్ వాల్ ఎందుకు ఫోర్స్ ఎగ్జర్ట్ చేయడం స్టార్ట్ అవుతుంది? నేను ఫోర్స్ ఎగ్జర్ట్ చేయడం స్టార్ట్ చేస్తే, ఓకే, నేను ఈ m మాస్ మీద నేను ఫోర్స్ ఎగ్జర్ట్ చేయడం స్టార్ట్ చేస్తే ఇట్ విల్ హిట్ దిస్ బాల్, హిట్ దిస్ సిలిండర్. కాబట్టి అందుకు ఈ రెండు మధ్యలో ఫోర్సెస్ ఎగ్జర్ట్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. ఎందుకు? నేను ఇటువైపు ఒక ఫోర్స్ వచ్చిందంటే ఇట్ ట్రైస్ టు ఐసోలేట్ టువర్డ్ లెఫ్ట్ వర్డ్ కదా. సో ఇది దీనికి ఉంది కాబట్టి దీనికి తగులుతుంది, ఫైన్. బట్ ఈ రెండింటి మధ్యలో క్రియేట్ అయిన కాంటాక్ట్ ఫోర్స్ అనేది అందులో లెఫ్ట్ వర్డ్ కాంపోనెంట్ కూడా ఉంది కదా ఈ 3m మాస్ మీద. సో అప్వర్డ్ కాంపోనెంట్ తోటి ఇట్ ట్రైస్ టు లిఫ్ట్ అప్, ఐ ట్రై టు లిఫ్ట్ ఇట్ అప్ బై క్రియేటింగ్ నార్మల్ ఫోర్స్ బిట్వీన్ దీస్ టూ, దట్స్ ఫైన్. కానీ ఈ లెఫ్ట్ వర్డ్ కాంపోనెంట్ అనేది దీన్ని లెఫ్ట్ వర్డ్ వెళ్ళడానికి ఇట్ ట్రైస్, దిస్ ప్రొవైడ్స్, దిస్ మేక్స్ దిస్ 3m మాస్ టు మూవ్ టువర్డ్స్ లెఫ్ట్ వర్డ్ అనమాట. సో వెన్ ఇట్ ట్రైస్ టు మూవ్ లెఫ్ట్ వర్డ్, వెన్ దిస్ ట్రైస్ టు మూవ్ లెఫ్ట్ వర్డ్, ఇక్కడ వాల్ ఉంది కదా, అడ్డు వచ్చేస్తుంది. ఇది ఫోర్స్ ఎగ్జర్ట్ చేస్తుంది. ఎంత ఫోర్స్ ఎగ్జర్ట్ చేస్తుంది? ఇది ఎంత ఉందో అంత ఫోర్స్ ఎగ్జర్ట్ చేస్తుంది. లెట్స్ సే దిస్ ఈజ్ ఎక్స్, FW విల్ బి ఎక్స్. ఎగ్జర్ట్ చేసి దీన్ని క్యాన్సిల్ చేసేస్తుంది. సో ఓన్లీ అప్వర్డ్ ఫోర్స్ మిగిలి ఉంటుంది అనమాట. సో ఓకే, అప్వర్డ్ ఫోర్స్ ఉంటుంది, కొంచెం ఫోర్స్ ఎగ్జర్ట్ చేయగానే అప్వర్డ్ ఫోర్స్ కొంత వస్తుంది. నేను F పెంచుతూ ఉంటే ఈ కాంపోనెంట్ అనేది పెరుగుతుంది. ఎందుకు పెరుగుతుంది అంటే, లెట్స్ సే ఇఫ్ ఐ ఎగ్జర్ట్ F ఫోర్స్ ఆన్ దిస్, అప్పుడు ఎవ్రీథింగ్ విల్ బీ అన్ రెస్ట్. ఇది దీని మీద కాంటాక్ట్ ఫోర్స్ ఎగ్జర్ట్ అయితే నేను F ఎగ్జర్ట్ చేయడం వల్ల ఇది వచ్చి దీనికి అడ్డు ఉంది కదా, 3m అనేది దీనికి అడ్డు ఉంది. సో దీన్ని గుద్దుకుంటుంది. గుద్దుకున్న తర్వాత ఇట్ విల్ ఎగ్జర్ట్ ఫోర్స్ ఆన్ దిస్, దిస్ విల్ ఎగ్జర్ట్ ఫోర్స్ ఆన్ దిస్, అండ్ దిస్ రిమైన్స్ ఎట్ రెస్ట్. దీని మీద ఫోర్సెస్ రాద్దాం. M, ఓకే, గ్రౌండ్ నార్మల్ ఫోర్స్ ఎగ్జర్ట్ చేస్తుంది.
ఓకే, గ్రౌండ్ ఎగ్జర్ట్ చేసే నార్మల్ ఫోర్స్, గ్రావిటీ ఉంటుంది. గ్రౌండ్ ఎగ్జర్ట్ చేసే నార్మల్ ఫోర్స్, గ్రావిటీ, అండ్ నేను ఎగ్జర్ట్ చేసిన ఎఫ్ నార్మల్. లెట్స్ సే ఇది N1 అనుకుందాం. ఈ రెండింటి మధ్య ఉండే కాంటాక్ట్ ఫోర్స్ లెట్స్ సే దిస్ ఈజ్ N1. సో N1 మనకి ఈ యాంగిల్ కావాలి స్ప్లిట్ చేయడానికి, ఆర్ ఈ యాంగిల్, ఎనీ యాంగిల్, ఈ యాంగిల్ కన్నా ఈ యాంగిల్ అన్నా కావాలి. లెట్స్ ట్రై టు ఫైండ్ అవుట్ దిస్. ఇది కొలీనియర్, రైట్? ఇది 4R, ఇది R. నేను ఒక ప్యారల్ లైన్ డ్రా చేసా, ఐ మీన్ హారిజాంటల్కి ఒక హారిజాంటల్ లైన్ డ్రా చేసా ఫ్రమ్ హియర్ టు హియర్, పర్పెండిక్యులర్. సో ఇది వర్టికల్, ఇది హారిజాంటల్, పర్పెండిక్యులర్. ఇది R అయినప్పుడు ఇది R, 4Rలో ఇది R అయితే ఇది 3R. అప్పుడు ఇది వచ్చేస్తుంది కదా. ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో లుక్ ఎట్ దిస్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్, దిస్ C1 C2 అనుకోండి, A అనుకోండి. C1 C2 Aలో దిస్ ఈజ్ 4R + R 5R, ఇది 3R. మనకి ఈ యాంగిల్ వచ్చే దిస్ ఈజ్ థీటా. సో మనకి థీటా వచ్చేస్తుంది కదా. ఇలా మనకు ఇంకో సైడ్ కూడా వస్తుంది బై యూజింగ్ హైపోటెన్యూస్ రైట్ యాంగిల్ రూల్. మనకి ఈ సైడ్ కూడా వస్తుంది అండ్ ఈ యాంగిల్ కూడా వచ్చేస్తుంది. ఇది 3R 5R అయినప్పుడు ఇది 4R కదా, రైట్? ఓకే, సో వీ గాట్ దిస్ theta by using geometry. Let's say this is theta. సో ఇది N. ఈ N1లో ఇది రెస్ట్లో ఉంటుంది కదా. నేను ఫోర్స్ ఎక్సర్ట్ చేయడం వల్ల ఈ రెండింటి మధ్యలో కాంటాక్ట్ ఫోర్స్ జనరేట్ అయ్యి ఇది దీని మీద ఎక్సర్ట్ చేసి ఇట్ సైడ్ ఫోర్స్లో కొంచెం రైట్వర్డ్ కాంపోనెంట్ ఉంటుంది, కొంచెం డౌన్వర్డ్ కాంపోనెంట్ ఉంటుంది, రైట్? ఈ రైట్వర్డ్ కాంపోనెంటే నేను ఇచ్చే ఫోర్స్ని క్యాన్సిల్ చేసేసి దీని రెస్ట్లో ఉంచుతుంది. సో ఇది N1, ఇది థీటా కాబట్టి రైట్వర్డ్ కాంపోనెంట్ ఏమవుతుంది? దిస్ ఈజ్ N1 cos theta, this is N1 sin theta. అండ్ మళ్ళీ N1 లేదు. సో F is equals to N1 sin theta and this F is, we know sin theta from this. Sin theta is opposite by hypotenuse. Sin theta is 3R by 5R, that is 3 by 5. So this is F N1 and ఈ నార్మల్ ఫోర్స్ ఎంత ఉంటుంది అప్పుడు? N is equals to mg plus N1 cos theta, right? Sorry cos theta అంటే ఇది కదా. సో 4 by 5. అప్పుడు గ్రౌండ్ ఎగ్జర్ట్ చేసే నార్మల్ ఫోర్స్ ఈ పాయింట్ దగ్గర లెట్స్ సే దట్ ఈజ్ N ఏమవుతుంది? mg plus N1 sin theta. sin theta అంటే 4 by 5. ఓకే, దిస్ ఈజ్ ఫైన్. అయితే నాకు ఫైనలీ ఈ 3m మీద అప్వర్డ్ ఫోర్స్ కావాలి. ఐఎమ్ ఎగ్జర్టింగ్ ఈ F ఫోర్స్ బికాస్ టు లిఫ్ట్ దిస్ 3m, రైట్? అయితే సో వాట్ ఈజ్ N1 హియర్? 5F by 4 అన్నమాట. సో నేను F ఫోర్స్ దీని మీద ఎగ్జర్ట్ చేస్తే నేను 3m మీద 5F by 4 ఎగ్జర్ట్ చేస్తున్నట్టు. ఇన్ సర్టన్ యాంగిల్, దట్స్ ఫైన్. ఇన్ దిస్ యాంగిల్ నేను 5F by 4 ఎగ్జర్ట్ చేస్తున్నా. సో ఇప్పుడు
Okay, I am drawing like this. This is 3m. I am exerting 5F/4 ఇలా యాక్చువల్లీ యా దట్స్ ఫైన్. అండ్ ఇంకొకటి గ్రౌండ్ ఎగ్జర్ట్ చేసే ఫోర్స్ని N2 అనుకుందాం. దీనికి ఒక గ్రావిటీ ఉంది, దట్ ఈస్ 3mg. అండ్ ఇట్ సైడ్ వాల్ ఎగ్జర్ట్ చేస్తుంది FW. నేను దీన్ని స్ప్లిట్ చేసి ఏమవుతుంది, ఈ డైరెక్షనే కదా, టీటా కదా, అంటే ఇది కూడా టీటా. దిస్ ఈజ్ 5F/4 cos theta, this is 5F/4 sin theta. So fine, so this is how the situation is. నేను దీని మీద ఎఫిట్ ఎగ్జర్ట్ చేస్తే ఈ రెండింటి మీద నార్మల్ ఫోర్స్ అనేది ఆర్ కాంటాక్ట్ ఫోర్స్ అనేది 5/4 ఉంటుంది. సో అయితే యాక్చువల్లీ వాట్ హ్యాపెన్స్ ఇస్, నేను 3m మాస్ని జస్ట్ లిఫ్ట్ చేయాలంటే నేను ఎగ్జర్ట్ చేసే ఫోర్స్ వల్ల క్రియేట్ అయ్యే నార్మల్ ఫోర్స్ ఉంటుందా, ఆ నార్మల్ ఫోర్స్ అనేది అప్వర్డ్ 3mg ఫోర్స్ ఎగ్జర్ట్ చేయాలన్నమాట. నేను ఎగ్జర్ట్ చేసే ఫోర్స్ వల్ల క్రియేట్ అయ్యే నార్మల్ ఫోర్స్ అనేది దీని మీద అప్వర్డ్ 3mg ఫోర్స్ ఎగ్జర్ట్ చేయాలి. సో ఇదే కదా క్రియేట్ అయిన నార్మల్. నేను క్రియేట్ అయిన నార్మల్ని అప్వర్డ్ అండ్ హారిజాంటల్ స్ప్లిట్ చేసుకున్నా. మై అప్వర్డ్ ఫోర్స్ ఈజ్ 5F/4 sin theta. సో దిస్ 5F/4 sin theta అనేది ఇఫ్ దిస్ బికమ్స్ 3mg, దెన్ ఇది స్టార్ట్స్ టు లిఫ్ట్ అప్వర్డ్ అనమాట. So what is sin theta? Sin theta is 3r/5r, 3/5. So 5F/4 into sin theta is 3/5, that is equals to 3mg. Idi cancel. My force has to be equals to 4mg. Got it? So నేను ఫోర్స్ దీని మీద ఎగ్జర్ట్ చేస్తున్నా, ఈ రెండింటి మధ్యలో కాంటాక్ట్ ఫోర్స్ జనరేట్ అయింది. అండ్ ఈ కాంటాక్ట్ ఫోర్స్లో అప్వర్డ్ కాంపోనెంట్ అనేది దీన్ని లిఫ్ట్ చేయడానికి ట్రై చేస్తుంది. సో ఈ కాంటాక్ట్ ఫోర్స్లో వచ్చిన అప్వర్డ్ కాంపోనెంట్ అనేది 3mg అయితే ఈ పెద్ద స్పియర్ ఆర్ సిలిండర్ లిఫ్ట్ అవ్వడానికి ట్రై చేస్తుంది. ఆ కాంటాక్ట్ ఫోర్స్ ఏంటిది, N1 వర్టికల్ కాంపోనెంట్ ఈజ్ sin theta, N1 sin theta. ఈ N1 sin theta అనేది 3mg అయితే ఇట్ స్టార్ట్స్ టు లిఫ్ట్ అప్వర్డ్ అనమాట. సో ఇది కండిషన్. we have found out this theta using this triangle or geometry, and ఇదొక ఈక్వేషన్ వచ్చింది మనకు. అండ్ ఈ N1ని కనుక్కున్నాం, అండ్ యూజింగ్ దీని మీద ఫోర్సెస్ని బ్యాలెన్స్ చేస్తే, ఈ చిన్న స్పియర్ మీద ఫోర్సెస్ని బ్యాలెన్స్ చేస్తే ఈ ఈక్వేషన్ వచ్చింది మనకు. సో దీన్ని అందులో పెట్టి ఐ హావ్ సాల్వ్డ్ ఫర్ F. N1F is unknowns anamata. We've got two equations. Okay, that's it students for today. We'll discuss oka situation undi. We have left with one situation. We'll discuss that situation in our next class. Thank you.